Look at these numbers. We've been in the red for 6 months straight. We need a new strategy now. హలో అండి, ఎప్పుడైనా ఇన్ ద రెడ్ అనే పదం విన్నారా? అరే, ఇదేదో రంగు గురించి అనుకోకండి. డబ్బు, వ్యాపారం, ముఖ్యంగా నష్టాల గురించి మాట్లాడేటప్పుడు వాడే చాలా ఇంపార్టెంట్ ఇడియం అన్నమాట. చూడ్డానికి సింపుల్గానే ఉంటుంది, కానీ దీని వెనుకాల భలే ఇంట్రెస్టింగ్ కథ ఉంది. అదేంటో ఈరోజు మనం చూసేద్దాం. అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి స్వాగతం. మనమీరోజు 54వ రోజుకొచ్చేశాం. సో ఇందాక అనుకున్నట్టు ఫైనాన్షియల్ లాసెస్ అంటే ఆర్థిక నష్టాలను చెప్పటానికి వాడే ఒక పవర్ఫుల్ ఇడియం ఇన్ ద రెడ్ గురించి ఇవాళ్ల మనం పూర్తిగా నేర్చుకోబోతున్నాం. సరే, మరి అసలు విషయంలోకొస్తే ఇన్ ద రెడ్ అంటే ఏంటి? దీని అసలు అర్థమేమిటి? ఇది ఒత్త ఎరుపు రంగు గురించి కానే కాదు, మన డబ్బుల పరిస్థితి గురించి చాలా క్లియర్గా చెప్పేస్తుంది. ఏంటో అది చూద్దాం రండి. ఇంగ్లీష్లో దీని మీనింగ్ చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్. టు బి లూజింగ్ మనీ ఆర్ ఇన్ డెట్, అంతే. అంటే ఏంటంటే డబ్బులు పోగొట్టుకోవడం లేదంటే అప్పుల్లో ఉండటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద కంపెనీ ఈజ్ లూజింగ్ మనీ, ఇట్ ఈజ్ ఇన్ ద రెడ్ అన్నాం అనుకోండి, దాని అర్థం ఆ కంపెనీ నష్టాల్లో ఉందని. చాలా క్లియర్. ఇక్కడ చూడండి, ఈ రెండింటినీ పోలిస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవైపు ఇన్ ద రెడ్ ఉంది అంటే బిజినెస్ నష్టాల్లో ఉంది లేదా అప్పుల్లో కూరుకుపోయింది. ఇదొక రకమైన ఫినాన్షియల్ వార్నింగ్ బెల్ లాంటిది. ఇక దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఇన్ ద బ్లాక్ లేదా ఇన్ ద గ్రీన్. దీని అర్థం లాభాల్లో ఉండటం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే రెడ్ అంటే డేంజర్, బ్లాక్ లేదా గ్రీన్ అంటే సేఫ్, అంతే. సరే, అంతా బానే ఉంది, కానీ అసలు ఈ రెడ్ అనే మాటకు నష్టాలకు సంబంధం ఎక్కడ కుదిరింది? ఈ ఇడియం ఎలా పుట్టింది? దాని వెనకే ఒక ఎరుపు సిరా కథ ఉంది. ఈ కథ విన్నారంటే చాలు, ఇక ఈ ఇడియం లైఫ్లో మర్చిపోరు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, వినండి. ఇప్పుడు మనకు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు ఉన్నాయి, కానీ ఒకప్పుడు అవన్నీ లేనప్పుడు అకౌంటెంట్స్ అన్ని చేత్తోనే లెడ్జర్ బుక్స్లో రాసేవాళ్లు. అప్పుడు వాళ్ళేం చేసేవారంటే వచ్చిన లాభాలు, అకౌంట్లో ఉన్న డబ్బులు, వీటన్నిటినీ నల్ల సిరాతో అంటే బ్లాక్ ఇంక్తో రాసేవారు. కాని వచ్చిన నష్టాలు, ఎవరైనా ఇవ్వాల్సిన అప్పులు, ఇవి వెంటనే కనపడాలి కదా. అందుకే వాటిని ప్రత్యేకంగా ఎరుపు సిరాతో రెడ్ ఇంక్తో రాసేవాళ్లు. సో దానివల్లేమైందంటే ఎవరి అకౌంట్ అయితే ఇన్ ద రెడ్లో అంటే ఎరుపు రంగులో రాసి ఉందో వాళ్లు అప్పుల్లో ఉన్నారని టక్కునర్థమైపోయేది. అలా పుట్టిందీ పదం. అప్పట్నుంచి వాడుకలోకొచ్చేసింది. ఓకే, కథ అయితే భలే ఉంది కదా. ఇప్పుడు థీరీ పక్కన పెట్టి ప్రాక్టికల్గా చూద్దాం. ఈ ఇడియంని మనం రియల్ లైఫ్లో అంటే మన డైలీ మాటల్లో ఎలా వాడొచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. మొదటి ఎగ్జాంపుల్ చూడండి. మై బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఇన్ ద రెడ్ దిస్ మంత్ అంటే ఈ నెల నా బ్యాంక్ అకౌంట్ మైనస్లోకి వెళ్ళిపోయింది. నా దగ్గర డబ్బులు లేకపోగా నేనే బ్యాంకుకి బాకీ పడ్డాను అనర్థం. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ వి డోంట్ ఇంక్రీజ్ అవర్ సేల్స్, ద బిజినెస్ విల్ బీ ఇన్ ద రెడ్. దీని మనం తెలుగులో అనుకుంటే మనం అమ్మకాలు పెంచుకోకపోతే మన బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అని. ఇక్కడ చూడండి, ఫ్యూచర్లో జరిగే ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నామన్నమాట. ఇక చివరిగా ఇంకో ఎగ్జాంపుల్. ద హాస్పిటల్ హ్యాస్ బీన్ ఆపరేటింగ్ ఇన్ ద రెడ్ ఫర్ 3 years అంటే ఆ హాస్పిటల్ 1-2 రోజులు కాదు, ఏకంగా 3 సంవత్సరాలుగా నష్టాల్లోనే నడుస్తోందని దీని అర్థం. సరే, మీనింగ్ తెలిసింది, దాని వెనుకున్న కథ తెలిసింది, ఎలా వాడాలో ఎగ్జాంపుల్స్ కూడా చూశాం. సో ఇప్పుడు మీ వంతు ఈ ఇడియంని పర్ఫెక్ట్గా పలకడానికి మనమందరం కలిసి ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. రెడీనా? ఓకే. ఇన్ ది రెడ్. పర్ఫెక్ట్. ఇంకొక్కసారి ఇన్ ది రెడ్. సూపర్బ్. ఓకే, ఇప్పుడు ఈరోజుకి మీకొక చిన్న ఛాలెంజ్. ఈ క్వశ్చన్ గురించి కొంచెం ఆలోచించండి. హ్యావ్ యూ ఎవర్ గాన్ ఇన్ ద రెడ్ విత్ యువర్ పాకెట్ మనీ ఆర్ బడ్జెట్? అంటే మీరు ఎప్పుడైనా మీ పాకెట్ మనీ విషయంలో గానీ లేదా నెల బడ్జెట్ విషయంలో గానీ ఇన్ ద రెడ్ లోకి వెళ్లారా? అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేసి అప్పుపడ్డారా? ఒకవేళ అలాంటి అనుభవం ఉంటే తప్పకుండా కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఎప్పుడూ మన ఖర్చులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇన్ ద రెడ్లోకి వెళ్లకుండా ఇన్ ద గ్రీన్లోనే ఉండేలా చూసుకుందాం. ఏమంటారు? ఈ లెసన్ మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం 55వ రోజు లెసన్తో మళ్ళీ కలుద్దాం.